ఉజ్జయినిలో బాగా రద్దీగా ఉండే రోడ్డది. ఆ, అక్కడ ఒక మహిళపై దారుణంగా దాడి జరుగుతోంది. చుట్టూ చాలా మంది జనమున్నారు. దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి. వాళ్ళు ఆ దారుణాన్ని వీడియోలు తీస్తున్నారు. కాని ఆశ్చర్యంగా ఒక్కరు కూడా పోలీసులకి కాల్ చేయలేదు కదా. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఒక్కరంటే ఒక్కరు కూడా 112కి కాల్ చేయలేదు. రీసెంట్గా రేపల్లెలో కూడా ఇలాగే జరిగింది. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద గర్భిణీ స్త్రీపై దాడి జరిగినా ప్రజలు కేవలం చూస్తూ ఉండిపోయారు. అసలివన్నీ చూస్తుంటే ఒక భయంకరమైన డౌటొస్తోంది. మనలో దయ చచ్చిపోయిందా, లేక మనుషులమంతా ఇలా శిలావిగ్రహాల్లా మారిపోయామా అనిపిస్తుంది. పైకి చూడ్డానికి అలాగే అనిపిస్తుంది. కాని ఇది కేవలం దయ లేదా మానవత్వం లేకపోవడం వల్ల జరిగేది కాదు. వాస్తవానికి అక్కడున్న వాళ్ళందరికీ లోపల ఎక్కడో ఒక మూల ఏదో ఒకటి చేసి ఆ దారుణాన్ని ఆపాలనుంటుంది తెలుసా. మరి ఆపేవాళ్లే కదా, ఎందుకు ఆపరు? ఎందుకంటే ఆ క్షణంలో ఏది సరైనదో, ఎలా ముందుకు వెళ్లాలో తెలియని ఒక రకమైన మెంటల్ పారాలసిస్ వాళ్ళని ఆపేస్తుంది. అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవడమే వాళ్ళనలా మౌన ప్రేక్షకులుగా మార్చేస్తుంది. ఓహో, అంటే భయం, గందరగోళం మనుషులను అలా ఫ్రీజ్ చేసేస్తాయన్నమాట. అందుకే ఈ రోజు మన ఈ డీప్ డైవ్లో ఈ గందరగోళాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఒక మౌన ప్రేక్షకుడి స్థాయి నుంచి ఆపదలో ఉన్న వారిని కాపాడే ప్రాణదాతగా ఎలా మారాలో విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. దీనికి ప్రధాన ఆధారం 51 ABI ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాధవ్ గారు రాసిన సిటిజన్స్ హ్యాండ్బుక్. ఈ బుక్లెట్లోని సమాచారాన్ని బేస్ చేసుకుని అసలు యాక్టివ్ బైస్టాండర్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, మన బాధ్యతలను ఆచరణాత్మకంగా ఎలా వాడుకోవాలో ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. అవును. అయితే బేసిక్గా ఇక్కడొక అద్భుతమైన రీసెర్చ్ ఫ్యాక్ట్ని మనం మాట్లాడుకోవాలి. కేవలం 1 లేదా 2 గంటల సాధారణ ట్రైనింగ్ ఇస్తే చాలు, దాదాపు 70% మందిలో నేను సహాయం చేయగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. అరే, కేవలం 1-2 గంటలకే అంత మార్పొస్తుందా? అవునండి. అంతేకాదు, ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో 54% మంది నిజంగానే ఆపద సమయంలో ముందుకొచ్చి హెల్ప్ చేస్తారట. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? సమస్య మనస్సులో కాదు, నైపుణ్యంలో ఉంది. అందుకే శ్రీనివాస్ మాధవ్ గారు తన హ్యాండ్బుక్లో మనం ముందుకెళ్లకుండా ఆపుతున్న 5 అదృశ్య అవరోధాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సైకాలజీని అర్థం చేసుకుంటేనే మనం ఆ భయాలను జయించగలం. ఆ అదృశ్య అవరోధాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి అవరోధం వినగానే నాకు మన కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అదే వేరొకరు సహాయం చేస్తారులే అనే ఫీలింగ్. అవును, కాలేజ్లో గ్రూప్ ప్రాజెక్ట్ లాగా కదా. ఎగ్జాక్ట్లీ. ఒక గ్రూప్కి ఏదైనా పని ఇస్తే అందులో ప్రతి ఒక్కరూ ఆ ప్రాజెక్టు నా పక్కవాడు చేస్తాడులే అని వదిలేస్తారు. చివరికది ఎవ్వరూ చెయ్యరు. రోడ్డు మీద కూడా ఇదే జరుగుతుందా? 100% ఇదే జరుగుతుంది. దీన్నే సైకాలజీలో బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. ఆశ్చర్యమేంటంటే రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఒకే ఒకరుంటే వాళ్లే వెళ్ళి హెల్ప్ చేస్తారు. కాని అదే అక్కడ 10 మందుంటే ఆ బాధ్యత 10 భాగాలుగా విడిపోతుంది. అవును, నేనే ఎందుకు చేయాలి, ఎవరో ఒకరు చేస్తారులే అనిపిస్తుంది. మీరు చెప్పిన గ్రూప్ ప్రాజెక్ట్ పోలిక పర్ఫెక్ట్. కానీ చిన్న తేడా ఏంటంటే అక్కడ పోయేది మార్కులు, ఇక్కడ పోయేది ప్రాణాలు. నిజమే. ఆ ఒక్క క్షణం ఆలస్యం ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే గుంపులో ఉన్నప్పుడు మనం బాధ్యతను పక్కవాళ్లకు వదిలేయడమే కాదు, వాళ్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి పరిస్థితిని అంచనా వేస్తాం కదా. నాకు తెలిసి అదే రెండవ అవరోధం. పక్కవాడు కూల్గా ఉంటే మనం కూడా అంతా నార్మలేమో అనుకుంటాం. అవునవును, దీన్నే ప్లూరలిస్టిక్ ఇగ్నారెన్స్ అంటారు. మనమేదైనా భయానకమైన సంఘటన చూసినప్పుడు మెదడు వెంటనే ప్రాసెస్ చేయలేదు. అప్పుడు కన్ఫర్మేషన్ కోసం మన కళ్ళు ఆటోమేటిక్గా పక్కవాళ్ల ముఖాలను చూస్తాయి, వాళ్ళేం చేస్తున్నారా అని. ఏంటంటే పక్కవాళ్లు కూడా భయపడుతూ మన ముఖమే చూస్తుంటాడు. ఇద్దరూ తమ భయాన్ని బయట పడనివ్వకుండా ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తారు. దానివల్ల అందరూ ప్రశాంతంగానే ఉన్నారు కదా, బహుశా సీన్ అంతా సీరియస్ కాదేమో అని ఎవరికి వారు సర్ది చెప్పుకుంటారు. ఓహో, అంటే గుంపును చూసి మనం మోసపోతామన్నమాట. అందుకే ఏదో తప్పు జరుగుతుందన్న మన గట్ ఫీలింగ్ని మనం నమ్మాలి. ఖచ్చితంగా. ఇక మూడవ అవరోధం, ఇది నాకు చాలా కామన్ అనిపిస్తుంది. అదేంటంటే నేను మధ్యలో దూరితే వీడికెందుకురా బాబూ అని పక్కవాళ్లనుకుంటారేమో అన్న భయం. ఇతరుల ముందు నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానేమో అన్న సంకోచం. అవును, దీన్నే ఫియర్ ఆఫ్ లుకింగ్ ఆడ్
అంటారు. జనాల ముందు మన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న భయం మనిషికి సహజం. కాని లాజిక్గా ఆలోచిస్తే ఎవరో వింతగా చూస్తారన్న చిన్న భయం కోసం ఒకరి ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ అంటారా? అస్సలు కాదు. ఏదో ఘోరం జరిగిపోయాక జీవితాంతం గిల్టీగా ఫీలవ్వడం కంటే ఆ క్షణంలో కొంచెం ఆక్వర్డ్గా అనిపించినా ముందుకు వెళ్లడమే కరెక్ట్. ఖచ్చితంగా. కాని ఇవన్నీ ఒక ఎత్తైతే సామాన్యులను ఆపే అసలు సిసలైన భయం ఇంకోటుంది. కోర్టులు, పోలీసులు కదా. అవునండి. ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేస్తే ఎక్కడ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ సాక్ష్యాల కోసం తిరగాల్సి వస్తుందో అన్న భయం ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. నిజమే. మన దేశంలో ఎక్కువ మంది ఆలోచించేది ఇలాగే కదా. కాని పరిస్థితులు మారాయి. చట్టాలు మారాయి. మోటార్ వాహనాల చట్టం 2020 రూల్ 168 ప్రకారం మన దేశంలో గుడ్ శామరిటన్ అంటే ఆపద్బాంధవుడు అనే చట్టం అమల్లో ఉంది. గుడ్ శామరిటన్ లా అంటే ఈ చట్టం సామాన్యులకు ఎలా రక్షణ ఇస్తుంది? ఇప్పుడు ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చారనుకోండి. ఆస్పత్రికి తీసుకువెళ్లిన వెంటనే వాళ్ళక్కడ్నుంచి నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. తమ పేరు, ఫోన్ నెంబర్, చిరునామా లాంటి డీటెయిల్స్ ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అరే, అంటే పోలీసులకి కూడా చెప్పక్కర్లేదా? అవసరం లేదు. కేవలం వాళ్ళకి ఇష్టమైతే, స్వచ్ఛందంగా సాక్షిగా ఉండాలనుకుంటేనే ఆ వివరాలివ్వాలి. అంతేకాదు, సహాయం చేసిన వారిని పోలీసులు ఏ రకంగానూ వేధించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టే ఆ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం ఏమాత్రం అవసరం లేదు. వావ్, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ సమాచారం. అంటే లీగల్గా రక్షణ ఉందని మనకు క్లారిటీ వచ్చింది. సరే, ఈ మానసిక అవరోధాలు పక్కన పెడితే అసలు ఆ క్షణంలో ప్రాక్టికల్గా ఏం చేయాలనే గందరగోళం వస్తుంది. ఆపదలో ఉన్నవారిని సురక్షితంగా కాపాడే మార్గాలేమిటి? సరిగ్గా అక్కడికే వస్తున్నాను. ఇక్కడే శ్రీనివాస్ మాధవ్ గారి హ్యాండ్బుక్లో వివరించిన యాక్టివ్ బైస్టాండర్ టూల్ కిట్ ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి 5 సేఫ్ మార్గాలున్నాయి. వీటినే సాధారణంగా 5Ds అంటారు. 5Ds. అందులో మొదటిదేంటి? మొదటిది డైరెక్ట్ అంటారు. అంటే నేరుగా జోక్యం చేసుకోవడం. పరిస్థితి సురక్షితమనుకుంటే నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడటం. ఉదాహరణకు, బాధితుడి దగ్గరకు వెళ్ళి మీరు బాగున్నారా అని అడగటం. లేదా దాడి చేసేవాడితో ఆపు, వాణ్ణి వదిలేయ్ అని గట్టిగా చెప్పడం. ఒక్క నిమిషం. ఈ డైరెక్ట్ పద్ధతి వినడానికి బాగానే ఉంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒకవేళ ఆ దాడి చేసేవాడి చేతిలో ఆయుధం ఉంటే, వాడు కత్తితోనో రాడ్తోనో ఉంటే నేనెళ్ళి ఆపు అంటే నా ప్రాణాల మీదకొస్తోంది గదా. చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. అందుకే ఈ హ్యాండ్బుక్లో ప్రతిచోట నొక్కి చెప్పే ఒకే ఒక్క రూల్: మన భద్రతే ముఖ్యం, సేఫ్టీ ఫస్ట్. ఎదుటి వ్యక్తి దగ్గర ఆయుధమున్నా లేదా 4-5 ఉండి ఈ పరిస్థితి డేంజర్గా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నేరుగా వెళ్లకూడదు. అవును, మనం సినిమాలలాగా ఫైట్ చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. మన ప్రాణాలను రిస్క్ చేయకుండా హెల్ప్ చేయడమే యాక్టివ్ బైస్టాండర్ లక్ష్యం. అలాంటప్పుడు ఈ మొదటి డీని వదిలేసి మిగిలిన మార్గాలను వాడుకోవాలి. ఓకే, నేరుగా వెళ్లడం ప్రమాదం అనిపిస్తే నాకు తెలిసి వెంటనే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోకస్ డైవర్ట్ చేయాలి. అదే కదా రెండవది? భలే ఊహించారు. అవును, రెండవ మార్గం డిస్ట్రాక్ట్, అంటే దారి మళ్లించడం. ఉదాహరణకు, ఎవరైనా ఒకరిపై దాడి చేస్తున్నప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్ళి, సార్, ఇక్కడ దగ్గరలో బస్టాండ్ ఎక్కడుంది అనో, లేదా మెట్రో స్టేషన్కి దారి ఏది అనో అడగటం. అంటే గొడవ పడుతున్న వాళ్ల మధ్యలోకి వెళ్ళి అడ్రస్ అడగాలా? అవును. లేదా మీ చేతిలో ఉన్న వాటర్ బాటిలో, కీచైన్ అనో కింద పడేసి పెద్ద శబ్దం చేయడం. ఇక్కడ ఎవరిదైనా పర్సు పడిపోయిందా అని గట్టిగా అరవడం లాంటివి చేయాలి. వినడానికి చాలా సింపుల్గా ఉంది. కాని ఇది నిజంగా పనిచేస్తుందా? అంత కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇది పట్టించుకుంటారా? దీని వెనక చాలా బలమైన సైన్స్ ఉంది. మానవ మెదడు ఒకేసారి 2 ఎమోషన్స్ని ప్రాసెస్ చేయలేదు. కోపంతో దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక రకమైన అగ్రెషన్ లూప్లో ఉంటారు. సడన్గా ఒక శబ్దం వినిపించినా లేదా సంబంధం లేని ప్రశ్న అడిగినా వాళ్ల మెదడులోని ఆ లూప్ ఒక్క సెకండ్ పాటు బ్రేక్ అవుతుంది. ఓహో, ఆ ఒక్క సెకండు గ్యాప్ సరిపోతుందంటారా? ఖచ్చితంగా. ఆ గందరగోళంలో వాళ్ల ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఆ దొరికే ఒక్క సెకండ్ చాలు బాధితులు తప్పించుకోవడానికి. గొడవను ఆపడానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ల ఏకాగ్రతను దెబ్బతీస్తే చాలు.
వావ్! ఇది చాలా బ్రిలియంట్ మెకానిజం. సరే, మనం నేరుగా వెళ్ళలేము, డిస్ట్రాక్ట్ చేసే ధైర్యం కూడా లేదనుకుందాం. అప్పుడు పోలీసులకే కదా చెప్పాలి? కరెక్ట్. అదే మూడవ మార్గం, డెలిగేట్, అంటే ఇతరులకు అప్పగించడం. నిజం చెప్పాలంటే ఇది అత్యంత ముఖ్యమైన స్టెప్. మీరు ఇంకేం చేయలేకపోయినా ఈ ఒక్కటి చేస్తే చాలు. కేవలం 5 సెకన్లలో మీ ఫోన్ తీసి 112కి కాల్ చేయడం. హ్మ్. ఇందాక మనం అనుకున్న ఉజ్జయిని ఘటనలో ఎవరో ఒక్కరు కాల్ చేసున్నా బాగుండేది. అవును. లేదా 112 ఇండియా యాప్లో షౌట్ బటన్ నొక్కిన పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. అయితే ఇక్కడొక విషయం. మనం గుంపులో ఉన్నప్పుడు ఆ బైస్టాండర్ ఎఫెక్ట్ని బ్రేక్ చేయాలంటే ఎవరైనా పోలీసులకు కాల్ చేయండి అని గాలిలోకి అరవకూడదు కదా! అలా అంటే మళ్ళీ ఎవరూ చెయ్యరు. ఖచ్చితంగా. గాలిలోకి అరిస్తే మళ్ళీ వేరొకరు చేస్తారులే అనుకుంటారు. అందుకే పాయింటౌట్ చేసి చెప్పాలి. ఆ గుంపులో ఒకరిని వేలు చూపిస్తూ ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవారు వెంటనే 112కి కాల్ చేయండి అని స్పష్టంగా ఆదేశించాలి. అప్పుడు వాళ్ళు వెంటనే ఆ బాధ్యత తీసుకుంటారు. గ్రేట్. ఇక 4వ మార్గమేంటి? ఆ డాక్యుమెంట్ అండ్ డయల్ అనుకుంటా. అంటే రికార్డ్ చేయడం. రోడ్డు మీద చాలామంది ఇదే చేస్తుంటారు కదా! అవును. సురక్షితమైన దూరం నుండి వీడియో లేదా ఫోటోలు తీయడం. చాలాసార్లు మనం రికార్డ్ చేస్తున్నామని చూస్తేనే నేరస్తులు భయపడి పారిపోతారు. ఆధారాల కోసం నంబర్ ప్లేట్ లాంటివి రికార్డ్ చేయడం ముఖ్యం. కానీ ఇక్కడొక పెద్ద కండిషన్ ఉంది. రికార్డ్ చేయడంతో పాటే ఖచ్చితంగా 112కి కూడా కాల్ చేయాలి. వ్యూస్ కోసం వీడియో తీసుకుంటూ కూర్చుంటే మనం సహాయం చేసినట్లు కాదు. అంతకంటే ముఖ్యంగా లైంగిక వేధింపుల సమయంలో రికార్డ్ చేయడం చాలా తప్పు కదా! మీరు చెప్పింది అక్షరలా సత్యం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. లైంగిక దాడులను, వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డ్ చేయకూడదు. అవును. ఆ వీడియో ఎక్కడ బయటకొస్తుందో అన్న భయం బాధితుల జీవితకాలమంతా ఒక ట్రామాలా మిగిలిపోతుంది. ఆ గౌరవానికి భంగం కలగకూడదు. కరెక్ట్. అలాంటి సమయాల్లో ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడానికి బదులు నేరుగా 112కి కాల్ చేయాలి. ఇది చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక 5వ మార్గమేంటి? చివరిది డిలే, అంటే అక్కడే ఉండటం. కొన్నిసార్లు మనం పరిస్థితుల దృష్ట్యా నేరుగా వెళ్ళలేము. కానీ మనం అక్కడ ఉండటమే వాళ్లకొక పెద్ద వార్నింగ్ అవుతుంది. పరిస్థితి చక్కబడే వరకు లేదా పోలీసులు వచ్చే వరకు అక్కడే నిలబడటం. ఓ, అంటే ఒక సీసీ కెమెరాలాగా అనమాట. కెమెరా వచ్చి దొంగను కొట్టదు, కానీ ఎవరో చూస్తున్నారు అన్న భయం దొంగనే ఆపేస్తుంది. మనం ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడే నిలబడ్డా వీడు పోలీసులకు చెప్తున్నాడేమో అని వాడు భయపడతాడు. అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా అంతే. ఇంకో విషయం ఏంటంటే ఈ 5Dsలో ఏదో ఒకటే వాడాలని రూల్ లేదు. వీటిని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. 112కి కాల్ చేసి పోలీసులు వచ్చే వరకు సీసీ కెమెరాలాగా అక్కడ నిలబడటం. మన సేఫ్టీని బట్టి ఏది సెట్ అయితే అది చెయ్యాలి. ఈ 5Ds సిద్ధాంతపరంగా చాలా లాజికల్గా ఉన్నాయి. కాని నాకు ప్రాక్టికల్గా ఒక డౌట్ వస్తుంది. అసలు ఎప్పుడూ జిమ్కి వెళ్ళని, కండలు లేని ఒక సామాన్యుడు నిజంగా ఒక కిడ్నాప్నో దాడికో ఆపగలడా? మీ డౌట్ చాలా సహజం. కానీ ఈ టెక్నిక్స్ నిజ జీవితంలో ఎలా పనిచేశాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా ఢిల్లీకి చెందిన బ్రహ్మదత్ అనే ఒక రిక్షా డ్రైవర్ స్టోరీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకరోజు ఆయన బండిలో ఒక వ్యక్తి, 2 చిన్నపిల్లలు ఎక్కారు. ఆ పిల్లలు ఏడవడం లేదు, కాని వాళ్ల మొహాల్లో ఒక భయం కనిపిస్తోంది. బ్రహ్మదత్కు ఏదో తేడా కొట్టింది. అప్పుడాయనేం చేశాడు? ఆ వ్యక్తితో గొడవపడ్డా? లేదు, సూపర్ హీరోలాగా ఫైటింగ్ చేయలేదు. బండి ఆపి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తి మీకు తెలుసా అని ఒకే ఒక్క చిన్న ప్రశ్న అడిగాడు. అంటే డైరెక్ట్ పద్ధతి వాడాడు. అరే, పిల్లలేమన్నారు? వాళ్లు భయంతో తెలియదు అనగానే బ్రహ్మదత్ ఆ వ్యక్తితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేరుగా బండిని తీసుకెళ్లి ట్రాఫిక్ పోలీసుల ముందు ఆపాడు. అంటే డెలిగేట్ చేశాడు. వావ్! చూడండి ఎంత తెలివిగా చేశాడో. ఆయన ఏ గొడవ పడలేదు, కండబలం అస్సలే వాడలేదు. కాని ఒకే ఒక్క ప్రశ్నతో ఒక కిడ్నాప్ని ఆపేశాడు. భలే సమయస్ఫూర్తి కదా! ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది కదా? అవును. 1991లో అమృతా అహ్లూవలియా అనే ఫ్లైట్ అటెండెంట్ కథ. ఆమె విమానంలో ఒక 60 ఏళ్ల వృద్ధుడితో 10 ఏళ్ల బాలిక ప్రయాణిస్తోంది. ఆ పాప ఏడుస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు తమకెందుకులే అని ఊరుకున్నారు. కాని అమృతాల వదిలేలేదు. ఆమెకు ఆ వయసు గ్యాపు, ఆ పాప ముఖానికి చేసిన మేకప్ చూసి డౌటొచ్చుంటుంది. అవును. వెంటనే పాప దగ్గరికి వెళ్ళి ఉర్దూలో ఎందుకేడుస్తున్నావు అని అడిగింది. అంటే డైరెక్ట్.
పాప నాకు ఇతనితో వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పగానే వెంటనే పైలట్కు సమాచారం ఇచ్చింది, అంటే డెలిగేట్ చేసింది. అంటే ఆ పాపను పెళ్లి పేరుతో కొనుక్కొని తీసుకువెళుతున్నాడన్నమాట. నాకెందుకులే అని ఆవిడనుకుని ఉంటే ఒక ప్రాణం నాశనమైపోయేది. ఆమె సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్. ఈ సమయస్ఫూర్తి అనగానే నాకు 2081 ముంబై దాడులప్పుడు తాజ్ హోటల్లో జరిగిన మల్లికా జగాత్ స్టోరీ గుర్తొస్తోంది. అబ్బా, ఆ స్టోరీ నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు. ఒక బ్యాంక్వెట్ మేనేజర్. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు ఆమె హాల్లో 60 మంది గెస్టులున్నారు. ఆమె దగ్గర ఆయుధం లేదు. కనీసం సెక్యూరిటీ ట్రైనింగ్ కూడా లేదు. కాని ఆ టైంలో ఆమె ఒక లీడర్లాగా మారిపోయింది. అందరూ భయపడుతుంటే ఎవరో వస్తార్లే అని ఎదురు చూడకుండా వెంటనే అందర్నీ కింద పడుకోమని, ఫోన్లు ఆఫ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. అంటే డైరెక్ట్. అవును. ఆ తర్వాత సిబ్బందికి పనులు అప్పగించింది, డెలిగేట్ చేసింది. గంటల తరబడి ఆ చీకట్లోనే ఓపికగా వాళ్లందర్నీ వేచి ఉండేలా చేసింది. అంటే డిలే. ఆవిడ తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల ఆ 60 మంది ప్రాణాలతో బయటపడ్డారు. నిజంగా కదా. ఈ కథలన్నీ వింటుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆపదన ఆపడానికి మనకు కండబలం, ఆయుధాలు అవసరం లేదు. బ్రహ్మదత్ అడిగిన చిన్న ప్రశ్న, అమృత గమనించిన తీరు, మల్లిక తీసుకున్న లీడర్షిప్ ఇవన్నీ ఏ సాధారణ వ్యక్తి అయినా చేయగలిగేవే. బేసిక్గా ఇదొక మంచి మనిషిగా మన బాధ్యత కదా. ఖచ్చితంగా. మంచి మనిషిగానే కాదు, ఒక పౌరుడిగా కూడా ఇది మన బాధ్యత. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A మన ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. సామరస్యాన్ని పెంపొందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం, హింసను విడనాడటం ఇవన్నీ ప్రతి పౌరుడి డ్యూటీ అని అందులో ఉంది. రైట్. కాబట్టి సారాంశమేంటంటే యాక్టివ్ బైస్టాండర్ కావడమంటే ప్రాణాలకు తెగించి హాలీవుడ్ హీరోలా ఫైట్ చేయడం కాదు, బాధ్యతతో స్పందించడం, మరొకరు చూసుకుంటారులే అనుకునే ఆ మరొకరు నేనే అని గుర్తించడం. అవును. పరిస్థితికి తగ్గట్టుగా ఆ 5 Ds డైరెక్ట్, డిస్ట్రాక్ట్, డెలిగేట్, డాక్యుమెంట్, డిలే వీటిని తెలివిగా వాడుకోవడం. ఒకవేళ మనం నేరుగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా కనీసం 112కి ఒక కాల్ చేయడం లేదా సీసీ కెమెరాలాగా అక్కడే నిలబడటం కూడా చాలా పెద్ద హెల్ప్. ఖచ్చితంగా. మన కళ్ల ముందు తప్పు జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటే ఆ తప్పుకు మనం కూడా మద్దతిచ్చినట్లే. మన ఒక్క చిన్న నిర్ణయం ఒకరి జీవితాన్ని కాపాడగలదు. ఇదంతా విన్నాక నాకొక లోతైన ఆలోచనొస్తోంది. ఆపదలో ఉంది ఎవరో తెలియని వ్యక్తులు కాబట్టి మనం ఈజీగా ఆ గుంపులో ఒకరిగా మిగిలిపోతున్నాం కదా. కాని రేపు అదే ఆపదలో మనకు అత్యంత ఇష్టమైన వాళ్లుంటే, మన ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో ఉంటే, అప్పుడు కూడా చుట్టూ ఉన్నవాళ్లు సూపర్ హీరో కోసం ఎదురుచూస్తూ వీడియోలు తీసుకోవాలని కోరుకుంటామా? అస్సలు కోరుకోము. లేక ఆ గుంపులోంచి ఏ ఒక్క సాధారణ వ్యక్తైనా సరే కనీసం 112కి కాల్ చేసి వాళ్లని కాపాడాలని కోరుకుంటామా? ఎవరైనా స్పందించాలనే కోరుకుంటాం కదా. సిటిజన్స్ హ్యాండ్బుక్ చివర్లో ఒక అద్భుతమైన సూక్తి ఉంది. ఒక ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం ప్రపంచాన్ని కాపాడినట్లే. ఆ ఒక్క ప్రాణం మన వల్ల నిలబడితే ఒక కుటుంబానికి మనం ప్రపంచాన్నిచ్చినట్లే. ఎంత గొప్ప మాట! మరి ఆ ప్రపంచాన్ని నిలబెట్టే ఆ సాధారణ వ్యక్తి, ఆ చురుకైన పౌరుడు ఈరోజు మనమే ఎందుకు కాకూడదు? ఈ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. ఈ లోతైన ఆలోచనతో ఈరోజు మన డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.